కేఎస్సిజెడ్ అంటే కాకినాడ ఎస్సిజెడ్ అంటే సజ్ అనమాట అంటారు దీన్ని. అయితే ఇక్కడ ఎస్సిజెడ్ నిర్మించడానికి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఉపాధి దొరుకుద్దని, యువతకు ఉద్యోగాలు ఇస్తామని నెపంతో రైతుల దగ్గర వేలాది ఎకరాలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. ఇప్పటికి సుమారు 15 సంవత్సరాలు కాలం గడిచినా ఒక్క కంపెనీ మినహా కంపెనీలు ఏమి పెట్టకపోగా రైతుల దగ్గర ఆ భూముల్లో వెళ్ళినా అటుగా నడిచిపోయినా సరే కొన్ని ప్రైవేటు పరం చేసిన కంపెనీలు రైతులపై పోలీసులను పెట్టి ఉక్కుపాదం మోపుతుందనేది ఒకటి. అయితే ఆ ఎస్సిజెడ్ సంబంధించి ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది అనే దానిపై ఈరోజు మన ఇంటర్వ్యూ. దానికి సంబంధించి మన వరప్రసాద్ రెడ్డి గారు మన ముందు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎస్సిజెడ్ వేలాది ఎకరాల భూములు నిర్మానుషంగా ఖాళీగా రైతులు సేద్యం సేద్యం చేయకూడదని విధానంలో ఉంది సార్. అయితే గతంలో ఏ అయితే ఎస్సిజెడ్ భూములు పోయాయో వాళ్ళ రైతులందరి పిల్లలకి, అలాగే గ్రామాల్లో ఉన్న యువతకి కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఎస్సిజెడ్ ప్రభుత్వం అవార్డు భూమిగా ప్రకటించడం జరిగింది. అయితే అక్కడ ఎన్నో పోరాటాలు జరిగినాయి. అసలు పోరాటం ఎందుకు జరిగింది, ఆ పోరాటం వల్ల ఏం జరిగింది, ప్రభుత్వం భూమి తీసుకుని మీ దగ్గర 15 సంవత్సరాలు అయినప్పటికీ ఎందుకు కంపెనీలు స్టార్ట్ చేయలేదు? అంటే ఎస్సిజెడ్ అనేది మనకి ఎస్సిజెడ్ యాక్ట్ అది 2002లో వచ్చిందండి. తర్వాత 2005 నుంచి ఎస్సిజెడ్లకి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసినప్పుడు మనకి కాకినాడ ఎస్సిజెడ్ అనే దాంట్లో మన భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఓఎన్జీసీ ఒక భారీ రిఫైనరీ పెట్టడానికి కాకినాడ ఫోర్ట్ దగ్గరలో ఒక 10,000 ఎకరాలను ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ని పర్మిషన్ అడిగిందండి. ఆ 10,000 ఎకరాలు సేకరించడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఓఎన్జీసీ లాంటి సంస్థ మన దగ్గరకు వచ్చి ఒక 40,000 కోట్లతో ఒక పెద్ద రిఫైనరీ పెట్టిందంటే మన యొక్క జిల్లా రూపురేఖలే మారిపోతే, ఒక బొంబాయి తరహాలో, ఒక గుజరాత్ తరహాలో మన ఏరియా ఉంటుందని ఆలోచించి ఆ రోజు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందండి. ఆ ఓఎన్జీసీ వాళ్ళు ఏ ల్యాండ్స్ కావాలో కాకినాడ ఫోర్ట్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసుకున్నారండి. అది చేసుకుని ఆ ల్యాండ్స్ ఇమ్మని గవర్నమెంట్ కలెక్టర్కి పర్మిషన్ ఇచ్చింది ఆ ల్యాండ్స్ సేకరించి ఓఎన్జీసీకి ఇమ్మని. కానీ అప్పుడు కలెక్టర్ ఏం చేశారంటే ఆ ఓఎన్జీసీ ఏ ల్యాండ్స్ అయితే అడిగిందో వాటికి కాకుండా కొత్తపల్లి మండలం, తొండంగి మండలంలో ఉన్న భూములకి నోటిఫికేషన్ ఇచ్చారండి. దాంతో ఓఎన్జీసీ అడిగిన భూములు ఒకటైతే కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చిన భూములు వేరే ల్యాండ్స్. దాంతో అక్కడ ఆ ల్యాండ్స్ అయితే మాకు పాసిబిలిటీ లేదు, అక్కడ మేము పరిశ్రమ పెట్టడానికి మాకు అనుకూలంగా లేదని ఓఎన్జీసీ వెళ్ళిపోయిందండి. దాంతో ఏమైందంటే ఈ యొక్క జిల్లాలో ఉన్న కొంతమంది అధికారులు, నాయకులు కలిసి ఓఎన్జీసీ వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళ స్వార్థంగా ఆలోచించి వెళ్ళిపోవడంతో, యాక్చువల్గా ఓఎన్జీసీ వెళ్ళిపోవడంతో అది నోటిఫికేషన్ రద్దు అయిపోవాలండి. కానీ అలా రద్దు చేయకుండా కేవీ రావు అనే ఒక వ్యక్తి పేరున వీళ్ళు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారండి. ఈ అమాయకులైన రైతుల్ని కాకినాడ ఎస్సిజెడ్ అంటే ఆల్రెడీ కాకినాడ ఎస్సిజెడ్ అంటే ఎవరండి ఒరిజినల్గా ఓఎన్జీసీ అండి. కానీ వీళ్ళు ఏం చెప్పారంటే కాకినాడ ఎస్సిజెడ్ అంటే కేవీ రావే, అతనే తెచ్చుకున్నాడు పర్మిషన్ అని ఈ అమాయక రైతులను మభ్యపెట్టి నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ఇచ్చిన భూముల్ని కొన్ని భూములు కొన్నారన్నమాట. ఈ కేవీ రావు పేరుని రిజిస్ట్రేషన్ అలా కొంత భూమి అమ్మిన తర్వాత మిగతా వాళ్ళు అమ్మకుండా మేము అమ్మమని చెప్పేసి బలవంతంగా ఉంటే ఆ భూమిని అవార్డు అని చెప్పి అవార్డు పాస్ చేసి రెవెన్యూ రికార్డులో రైతుల పేర్లు తీసేసి వాళ్ళ పేర్లు రాసుకున్నాయి. ఈ దాదాపు 8,500 ఎకరాల మీద బ్యాంక్ లోన్ తెచ్చుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాటిని గత 15 సంవత్సరాల నుంచి. దీని మీద మా రైతులందరూ కూడా మాకు అన్యాయం జరిగింది, ప్రభుత్వం మా భూమిని సేకరించమని చెప్పలేదు,
ఒకవేళ ఓఎన్జీసీ పరిశ్రమ పెట్టడానికి మా భూమిని అనుకూలమైతే ఓఎన్జీసీకి ఇవ్వండి, మాకు అభ్యక్షం లేదు. అలాంటి సంస్థ వచ్చిందంటే మేము డెవలప్ అవుతాం. కానీ మీరు ఎవరో కేవీ రావు అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడానికి అతని క్వాలిఫికేషన్ ఏంటి, అతను పరిశ్రమ పెట్టగలడా, అంచేత అన్యాయంగా ప్రభుత్వ అనుమతి లేని మా భూసేకరణను రద్దు చేయండి అని చెప్పి మేము అప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాం. సార్ అంటే ఇప్పుడు ఎస్సీజెడ్ ప్రారంభం ఏ ప్రభుత్వంలో వచ్చింది, అప్పుడున్న అధికార పార్టీ ఏ గవర్నమెంట్? ఇప్పుడు కాకినాడ ఎస్సీజెడ్ అనేది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అండి. మన ప్రీతం నాయకులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారండి. ఆ టైంలో వచ్చిందనమాట. ఆయనకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు కాకినాడ ఫోర్ట్ దగ్గరలో ఎస్సెజ్ వస్తుంది, కాకినాడ అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా చాలా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని ఆయన తెలుసండి. కానీ అప్పుడు ఇక్కడ ఉన్న ఒక కలెక్టర్ ఉండేవాడు, అనిల్ కుమార్ సింఘాల్ అనే ఒక కలెక్టర్. ఓకే. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు ఈ ఓఎన్జీసీ అడిగిన భూమి కాకుండా వేరే ల్యాండ్నే నోటిఫికేషన్ చేశారన్నమాట. దాంతో మేము అప్పుడు ఫైట్ చేసాం, అధికారులని నాయకుల్ని కలిసాం. కానీ మేము సీఎం గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులు నాయకులే కదా ఇక్కడ కాకినాడలో వచ్చిన సెజ్ను మా దగ్గరికి మార్చారు. సో మేము వెళ్ళి మాకు అన్యాయం జరుగుతుంది, మా భూమి ప్రభుత్వం సేకరించమని చెప్పలేదు. ఒక 10,000 ఎకరాల భూమి సేకరించాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి కదండి. కలెక్టర్కి ఏమి ఉండదు కదా, సొంతంగా చేద్దామంటేనే ప్రభుత్వం తీర్మానించిన దాన్నే కలెక్టర్ చేయాలి కదా. కానీ కలెక్టర్ ప్రభుత్వం తీర్మానించిన 10,000 ఎకరాలు కాకుండా వేరే భూమిని ఇవ్వడానికి అధికారం ఎక్కడ ఉంటుందండి కలెక్టర్కి? అలా ఇవ్వాలంటే ప్రభుత్వం ఇచ్చిన దాన్ని రద్దు చేయాలి, ప్లస్ కొత్తగా ఆ భూమి సేకరించమని చెప్పాలి. అవును. అటువంటిది ఏమీ లేకుండా కలెక్టర్ తన సొంత నిర్ణయంతో తీసుకున్న మాట అండి, ఆలోచన మాట అండి. దాంతో మేము అప్పటి నుంచి ఫైట్ చేస్తున్నామండి. మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి. ముఖ్యంగా ఈ ఎస్సీజెడ్ పోరాట కమిటీ, వ్యతిరేక పోరాట కమిటీ యొక్క విధానం ఏంటంటే, మీరు కమిటీ ఏర్పాటు చేశారండి? మేము అప్పుడు ఈ క్రమంలో మేము కమిటీ ఏర్పాటు చేసి మా రైతులతో అప్పటి నుంచి ఫైట్ చేస్తున్నామండి. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే, మేము అభివృద్ధికి అడ్డు కాదండి. మేము ఎస్సీజెడ్ను మేము స్వాగతిస్తామండి. పరిశ్రమలు పెట్టాలా, అభివృద్ధి చెందాలా, కానీ అన్యాయంగా భూసేకరణ చేయకూడదు. న్యాయబద్ధమైన భూసేకరణ చేయమని మేము ఫస్ట్ నుంచి అడిగామండి. ఇప్పుడు పరిశ్రమ పెట్టాలంటే పరిశ్రమ పెట్టే వ్యక్తి ఆ పరిశ్రమ ఎక్కడ పెడితే లాభదాయకంగా ఉంటుందనే ప్లేస్ని ఐడెంటిఫై చేసి అక్కడ పెడతారండి. అంతేగాని మనం ఎక్కడ పెడితే అక్కడ పరిశ్రమ పెట్టితే అది ఉపయోగం లేదు కదండి. ఆ రకంగా ఈరోజు ఓఎన్జీసీ ఐడెంటిఫై చేసిన భూములు కాదని ఈ జిల్లా అధికారులు వేరే భూమి ఐడెంటిఫై చేయడంతో ఒక ఓఎన్జీసీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ మన జిల్లాలో నుంచి వెళ్ళిపోయిందండి. దానికి కారణం మన జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులు, అధికారులునండి. దానివల్ల ఎంత నష్టం అండి మన జిల్లాకి. ఓఎన్జీసీ 40,000 కోట్లతో మన జిల్లాలో రిఫైనరీ పెట్టుంటే ఆ రోజుని, ఈ రోజు మన జిల్లా పరిస్థితి ఏ రకంగా, కాకినాడ రూపురేఖలో ఎలా విధంగా ఉండేయండి. ఖచ్చితంగానే అభివృద్ధిని ఇక్కడ స్వార్థంగా అధికారులు అడ్డుకున్నారండి. ప్లస్ వేరే భూమిని ఇవ్వడం వల్ల దాదాపు 10,000 ఎకరాలు ఈ రైతుల పోరాటంలో పరిశ్రమలు రాకుండా ఆగిపోయినాయి. రైతులు వ్యవసాయం చేయకుండా వీళ్ళు ఆపేశారు. ఈ ప్రాబ్లంలో ఉందని పరిశ్రమలు కూడా రాలేదండి. 15 సంవత్సరాల నుంచి 10,000 ఎకరాల ల్యాండ్ ఖాళీగా ఉందంటే ఎంత నష్టం అండి గవర్నమెంట్కి. అంతేకాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఈ ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి ల్యాండ్, ఏ ల్యాండ్ ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో ఏ ల్యాండ్ అయితే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారో చాలా వాల్యుబుల్ ల్యాండ్ అండి అది. ఎందుకంటే అది మల్టీ క్రాప్ ల్యాండ్ అండి అది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ప్రాజెక్టుల మీద కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెడుతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ పోలవరం లాంటి ప్రాజెక్ట్ కడుతున్నారంటే అండి, దాని మీద కొన్ని లక్షల ఎకరాలకే సాగునీరు ఇస్తామని చెప్తున్నారండి. గవర్నమెంట్ లెక్క ప్రకారంగా అన్ని లక్షల ఎకరాల కంటే ఒక ఎకరానికి సాగునీరు కల్పించాలంటే ప్రాజెక్టుకి అయ్యే పెట్టుబడి ₹1,00,00,000 ఉంటుందటండి. అంటే కొన్ని లక్షల ఎకరాలు అంటే అన్ని కోట్లు అవుతుంది. ఇప్పుడు దాదాపు 50-60 వేల కోట్లు అవుతుందంటే 50,000-60,000 లక్షల ఎకరాలకు నీరు ఇస్తారన్నమాట. అంటే ఎకరానికి ₹1,00,00,000 పెట్టుబడి పెడితే ప్రభుత్వం ఆ ఎకరానికి నీటిపారుదల సౌకర్యం కల్పించవచ్చు. కానీ ఈ 8,500 ఎకరాలు ఏదైతే ఉందో దానికి ఇప్పుడు వచ్చి ప్రభుత్వం ఎటువంటి నీటిపారుదల సౌకర్యం కల్పించలేదండి. అక్కడ మాకు 20 అడుగుల్లోనే బోరు పడుతుందండి. మేము 20 అడుగుల్లో బోర్ వేసుకుని వాటర్ తోడుకుని వ్యవసాయం చేస్తామండి. అంతేకాకుండా మాది మల్టీ క్రాప్ ల్యాండ్ అండి. ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టినప్పుడు ప్రాజెక్టులో నీళ్లు ఉంటేనే ఆ పొలాలు పండుతాయండి. కానీ మాకు అలా కాదు. మేము 360 రోజులు ఏ పంట అన్నా పండుతుందండి మా ల్యాండ్లో. ప్రాజెక్ట్ మీద నీళ్ళు వచ్చి ల్యాండ్లో ఓన్లీ వరి మాత్రమే పండుతుందండి, మిగతా పంట కష్టం. కానీ మా పొలాలు వచ్చేటప్పుడు వరి పండుతుంది, పండ్ల తోటలు పండుతాయి, పత్తి కానీ, మిరప కానీ, పొగాకు కానీ,
దుంప పండ్లు కానీ వేరుశెనగ కానీ ఏదైనా సరే అటువంటి చాలా వాల్యుబుల్ ల్యాండ్ అనమాట అండి, మల్టీ క్రాప్ ల్యాండ్ అనమాట అండి. సరే సార్, ఒక ఇంపార్టెంట్ క్వశ్చను, మీ మీద ఎన్ని కేసులు అయినాయి? అంటే కేసులు అంటే దాదాపు నాది మీద 8-10 కేసులు ఉన్నాయండి, నా మీద, నా ఒక్కడి మీద. అంటే దాదాపు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మా కమిటీ మీద కొన్ని 100 కేసులు ఉంటాయి అనమాట అండి. ఓకే, కేసులు ఇదంతా ఇన్ని కేసులు కూడా పెట్టడానికి కారణం ఆ భూమిలోకి వెళ్ళినందుకు, వ్యవసాయం చేసినందుకు, ఇది తప్పు అన్నందుకు మాత్రం. అంతేండి, మాకు న్యాయం చేయండి, మేము అభివృద్ధి గట్టి కాదు, మాకు న్యాయం చేయండి, న్యాయబద్ధంగా పొలాలు తీసుకోండి అని అడిగినందుకు మాటండి కేసులు. ఈ కేసులు కూడా ఎలా ఉంటాయంటే మా ఏరియాలోనే కొంతమంది వాళ్ళు సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకుంటారండి, వాళ్ళు మా పొలం. నేను అది అడుగుతాను. అదేనా కేసులు ఉంటాయన్నమాట అండి. యాక్చువల్లీ ఇలా ఉంటాయంటే స్టేషన్లో ఆల్రెడీ మా పేర్లు ఐడెంటిఫై ఉంటాయండి, ఎవరైతే ఈ పోరాటంలో యాక్టివ్గా ఉన్నారని వాళ్ళ పేర్లు ఐడెంటిఫై ఉండిపోయి కొన్ని ఉంటాయండి. వీళ్ళు వెళ్ళి కేసులు మేము వాళ్ళకి కేసు పెట్టాలనుకునేటప్పుడు ఆటోమేటిక్గా స్టేషన్లో ఆల్రెడీ ఉంటుందండి రాసి ఎఫ్ఐఆర్, అండ్ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అంతే అండి. ఫ్యాబ్రికేట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాతే మమ్మల్ని అరెస్ట్ చేస్తాం, వేసిపోతారండి. అంతేగాని ముందు మమ్మల్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం అలా ఉండదండి. అంతే ఒకసారి అయితే మమ్మల్ని మా ఆర్డీఓ గారు బైండ్ ఓవర్ కేసు పెట్టారండి 25 మంది మీద. 2 మండలాల్లోనూ ఎవరైతే ముఖ్యంగా మంచి రైతులు ఉన్నారో, గౌరవప్రదంగా ఉండి వీళ్ళ మాట ప్రజలు వింటున్నారని ఉంటారో అలాంటి 25 మందిని ఐడెంటిఫై చేసి బైండ్ ఓవర్ కేసు పెట్టారండి. ప్రతిరోజు మేము ఆర్డీఓ ఆఫీస్ తిరగాలన్నమాట అండి. ఉదయం 6 గంటలకు వెళ్తే సాయంత్రం 10 అండి. వీళ్ళు రైతులు అని కూడా ఆ ఇది కూడా ఉండేది కదండి ఆర్డీఓకి. అలా తిరిగిన తర్వాత ఒకరోజు ఏదో సినిమాలో రౌడీలు వచ్చినట్టుగా ఒక 5-6 వ్యాన్లు వేసుకుని పోలీసులు వచ్చి మేము అప్పటికి 13 మంది వెళ్ళామండి వాయిదాకి. తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టారనమాట. 2 రోజులు సబ్ జైల్లోనూ, 10 రోజులు సెంట్రల్ జైల్లోనూ. అంటే వీళ్ళని ఈ 25 మందిని భయపెట్టి మనం బయటికి రాకుండా చేసామంటే ఉద్యమాన్ని అణచివేయాలి, మిగతా వాళ్ళు మాట్లాడరని ఒక కాన్సెప్ట్ మాట్లాడాలి. దాంతో ఏంటంటే మేము 13 మంది దొరకమంటే 13 మందిని ఈరోజు ఒక కేసు పెడతారండి. ఫస్ట్ రోజు 13 మందిని మేము మా వాళ్ళు వెళ్ళి బెయిల్ తెచ్చి 13 మందికి బెయిల్ తేవాలంటే ఒక్కొక్కరికి 2 కావాలండి బెయిల్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ హౌస్ ట్యాక్స్ కట్ట, రిసీటు అన్నీ కరెక్ట్గా ఉండాలండి. 13 మందికి 26 కావాలి కదండి. ఫస్ట్ రోజు 26 మందిని చూసి బెయిల్ పేపర్స్ రాసి అన్నీ కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చి వచ్చారండి జైలు దగ్గరికి. మేము బయటకు వస్తున్నాం, సంతకాలు పెట్టి అందులో పోలీసులు వచ్చేసి మీ మీద ఇంకో కేసు ఉంది, మళ్ళీ అరెస్ట్ చేయడం, బయటికి రాకుండానండి. మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ జైల్లో, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఇంకో 26 మందిని చూసుకోవాలి మేము. ప్లస్ ఈ లోపల ఈ బెయిల్, మాకు బెయిల్ పేపర్ రావాలంటే కన్సర్న్ విఆర్ఓ అన్న రాయాలండి, ఎండిఓ అన్న రాయాలి. ఆ టైంలో ఏం చేశారంటే వీళ్ళందరినీ సెలవు పెట్టించేశారండి, బెయిల్ రాకుండా ఉండడం. ఇది అంతా టీడీపీ గవర్నమెంట్లో మాట అండి. సార్, మాకు బెయిల్ పేపర్స్ రాయడానికి, షూరిటీ ఇచ్చి పేపర్స్ రాయడానికి. అంటే సార్ ఇక్కడ మీరు అన్నదానికి చిన్న పాయింట్, గతంలో చంద్రబాబు నాయుడు SEZలో నాగల పట్టి దున్నడం జరిగింది, ఈ భూములు మనవి, ఇక్కడి నుంచి ఎవడో కదిలే పరిస్థితే లేదు, ఎవరు వచ్చినా సరే ఈ చంద్రాన్ని అడ్డున్నాడని చెప్పేసి గతంలో అయితే హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఎంతవరకు నెరవేర్చారని అంటారు? చంద్రబాబు నాయుడు గారు మాకు వచ్చి హామీ ఇచ్చారండి, మా ఏరువాకు సాగాడు. అలాగే పుట్టినరోజు కూడా మా దగ్గరే చేసుకున్నాడండి. అప్పుడు రైతులు కష్టంలో ఉన్నారు, నేను పుట్టినరోజు చేసుకోను అని మా మధ్యనే ఉంటానని ఉండి చాలా కౌలు చెప్పాడండి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాతో మాట్లాడడం మానేసాడండి. అది ఎంత దారుణం అంటే, చంద్రబాబు నాయుడు ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తున్నాడంటే వారం రోజుల ముందు నుంచి మేము హౌస్ అరెస్ట్ మాటండి. ఓకే, పోలీసులు వచ్చి మా గ్రామంలో లేకపోతే మా ఇంటి దగ్గరకు వచ్చినవారండి. పొలానికి వెళ్తుంటే పొలానికి వెంటనే వెనక్కి వచ్చేవారండి. గ్రామం దాటి మళ్ళీ చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చి తిరిగి వెళ్ళిపోయే వరకు మాకు ఎక్కడికి వెళ్ళడానికి లేదండి. SEZకి సంబంధించి పోయిన భూములు రైతులు అందరి ఇంట్లోకి, అంటే రైతులు మెయిన్ మేము మా కమిటీ 4 ఉంటామండి, మెయిన్ కమిటీ. ఓకే, ఈ 4 కూడా ఎక్కడికి వెళ్ళడానికి లేదండి. చంద్రబాబు నాయుడు జిల్లాకు ఇప్పుడు వస్తాడని అనౌన్స్ చేశారంటే మీరు కదలడానికి లేదండి. మళ్ళీ వచ్చి వెళ్ళే వరకు కూడా అంత దారుణమైన పరిస్థితి ఉండేదండి. విపరీతమైన కేసులు మాట్లాడి ఈ 13 మందిని 13 రోజులు జైల్లో పెట్టారండి. 13 రోజులు కూడా రోజుకి కొన్ని కేసులు అనమాట, ప్రతిరోజు కేసులే.
అంటే దాదాపు నా మీద 6 కేసులు ఉన్నారు ఆ టైంలో. నా మీద 6 కేసులు, కొంతమంది మీద 12 కేసులు, కొంతమంది మీద 5 కేసులు, కొంతమంది మీద 8 కేసులు. అప్పుడు దాదాపు 150, 180 కేసులు పెట్టారండి ఆ 13 రోజుల్లో. సపోజ్ 150 కేసులు అంటే అండి, మాకు బెయిల్ ఇవ్వడానికి 300 మంది కావాలండి. 300 మంది హౌస్ ట్యాక్స్ కట్టుకుని లేకపోతే పొలం ట్యాక్స్ కానీ పట్టుకుని ఎలిజిబుల్ అవి ఉండాలి వాళ్ళు. మాకు అంతమంది దొరుకుతారండి మరి. ప్లస్ వాళ్ళు దొరికినా ఈ బెయిల్ పేపర్లు రాయడానికి ఎండిఓని విఆర్ఓని సెలవు పెట్టించేశారండి. ఎందుకంటే సాధ్యమైనంత ఎక్కువ రోజులు మమ్మల్ని జైల్లో ఉంచాలండి. ఇక్కడ విషయం మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మీ పోరాట కమిటీలో కానీ మీ గ్రామాల్లో కానీ కొంతమంది ఎవరైతే మనం అంటున్నామో ఎస్సీజెడ్కి సంబంధించి జీవీ రావు అనే వ్యక్తి ఉన్నాడో వాళ్ళకి అనుగుణంగా మీ వాళ్ళే కొంతమంది సంతకాలు పెట్టారని, అలాగే కొంతమంది అంటే కొంత అమౌంట్ ఇచ్చి జీతాలకి అంటే సెక్యూరిటీ గార్డ్స్ లాగా మార్చుకుని వివరాలన్నీ ఎవరో ఎస్సీజెడ్లో అడ్డుపడినా అంటే అడుగుపడినా కనీసం ఈవెన్ మీడియాతో సహా ఎవరైనా ఎస్సీజెడ్లో షూట్ చేసినా లేకపోతే ఎస్సీజెడ్ పరిసర ప్రాంతాల్లో తిరిగిన ఇన్ఫర్మేషన్ వితిన్ 5 మినిట్స్లో ఆర్టీసీ ఆడడం, అలాగే గార్డ్స్ అన్నా లేకపోతే పోలీసులన్నా వచ్చేవారని చెప్పేసి ఒక వదంతి అయితే ఉంది. అది నిజమా అవాస్తవం? అంటే మా వాళ్ళు అంటే అండి, వాళ్ళు మా గ్రామస్తులే. వాళ్ళు కొంతమంది మా పొలాల్లో పనిచేసే వాళ్ళు అండి. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు సజ్జలో ఈ సెక్యూరిటీ గార్డులకు కానీ లేదా మిగతా, ఎందుకంటే వాళ్ళకి ఈ 10,000 ఎకరాల్లో వ్యవసాయం ఎప్పుడైతే చేయని మానేశారంటే ఉపాధి పోయిందండి. వాళ్ళు బ్రతకడానికి వేరే ఆప్షన్ లేదండి. అక్కడ మార్గం లేక కొంతమంది చేరారనమాట అందులో సెక్యూరిటీ గార్డులు వాళ్ళుగా. చాలంతో మరి వాళ్ళ ఎప్పుడు చేరినప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేసేవారండి వాళ్ళు. ఇప్పుడు సజ్జ ఏరియాలోకి వెళ్ళి సపోజ్ నేనే వెళ్ళి సజ్జ గ్రామాల్లోకి వెళ్తున్నానంటే నా ముందు ఒకడో నా వెనకాల ఒకడో వచ్చేవారు వాళ్ళు. నేను ఎవరితో మాట్లాడేది ఏమిటని. కానీ తర్వాత వాళ్ళు వచ్చి మాతో చెప్పేవారు, కానీ మా పరిస్థితి ఇదండి, మేము అలా చెప్పలేదంటే మమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తారు, మేము బ్రతకలేం కదా అనేవారు. కానీ మీ డ్యూటీ మీరు చేయండి, కానీ ఇది అందరికీ అన్యాయం జరుగుతుంది, సాధ్యమైతే దాంట్లోంచి మానండి అని చెప్పేవాళ్ళం. మేము అర్థం చేసుకునేవాళ్ళు మానేవారండి, లేదంటే కొంతమంది అందులో ఉండేవారు. సరే సార్, ఇక్కడికి ఎస్సీజెడ్ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వచ్చారు, అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు కలిశారు. అది మీరు వెళ్ళారా వాళ్ళు రప్పించుకున్నారా అన్నది పక్కన పెడితే కంపల్సరీ మీటింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారిది అంటే అక్కడ ఎస్సీజెడ్ రైతులు ప్రత్యక్షం అయ్యేవారు. చాలాసార్లు బయట మాట్లాడడం జరిగింది. ఎస్సీజెడ్కి ఒకసారి మాత్రమే రావడం జరిగింది. ఆయన వచ్చిన దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా లేదా, లేకపోతే ఆయన వచ్చి ఒకసారి వెళ్ళిపోయి ఏదో కన్నీటు తుడిచి వెళ్ళిపోయారా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎస్సీజెడ్ మీద చాలా స్టడీ చేశారండి. ఆయన చేసి ఎక్కడ మీటింగ్ పెట్టినట్టు వైజాగ్లో కానీ విజయవాడలో మీటింగ్ పెట్టి దానికి మమ్మల్ని పిలిచారండి. అలాగే కాకినాడ ఎస్సీజెడ్ మీద జరిగిన అక్రమాల మీద కాకినాడలో కూడా ఒక వర్క్షాప్ పెట్టారండి ఆయన, ఓన్లీ సజ్జ మీద. అలాగే కాకినాడ సజ్జ ప్రాంతానికి వచ్చి అంత ఏరియా అంతా చూశారు, అక్కడ కూడా మాట్లాడారు. కానీ ఎంత పెద్ద సమస్య ఒక్కసారి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయినంతలో తీరిపోయే సమస్య కాదండి ఇది. కానీ ఆయన వచ్చారు ఏంటంటే దాన్ని ఒక రాష్ట్ర స్థాయిలో కాకినాడ ఎస్సీజెడ్ ఇంత సమస్య అని ఇంత పెద్ద సమస్య ఉందనేది బయటికి ఎక్కువ మందికి తెలిసేలా చేశారండి. తప్పించి ఆయన వచ్చిన ఉపయోగం అయితే మాకేం లేదండి. అలాగే సార్, కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి అయితేనేమి, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ జగన్ గారు అయితేనేమి, కొంతమంది అనుకున్న మాటలు ఏంటంటే అది ప్రజలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, అప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, ఇప్పుడు జగన్ దాన్ని లాలిస్తున్నాడు, లేకపోతే దాన్ని జగన్కి క్లారిటీ ఏంటంటే జగన్కి ఎస్సీజెడ్తో సంబంధం ఉంది, జగన్ పాత్ర ఎస్సీజెడ్లో ఉంది అనేది కొంతమంది ప్రతిపక్ష నాయకులు అవ్వచ్చు, అలాగే అధికార పార్టీలు అవ్వచ్చు, లేకపోతే విపక్షం అవ్వచ్చు, ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. జగన్ గారికి కూడా సంబంధం ఉందండి. దీనిపై మీరు అంటే మీ ఎస్సీజెడ్ రైతు ఎంతవరకు నమ్ముతున్నారు? వాస్తవం అంటున్నారా, అవాస్తవం అంటున్నారా? అయితే ఉంటే ఎంతవరకు సంబంధం ఉంది? మీకు ఏ విధమైన గవర్నమెంట్ ప్రోత్సాహం కనిపిస్తుంది దీనిపై? జగన్ గారికి మేము గమనించిన దాని ప్రకారం ఏంటంటే ఈ ఎస్సీజెడ్ విషయంలో అయితే జగన్ గారికి సంబంధం లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా
జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా మా ఏరియాకి వచ్చాడండి జగన్మోహన్ రెడ్డి. వచ్చినప్పుడు మేము కలిసాం, ఓదార్పు యాత్రకు వచ్చాడండి పెరుమాళపురం, అప్పుడు మేము కలిసినప్పుడు మాట్లాడిన తర్వాత నేనే అన్నానండి, ఇందులో మీకు షేర్ ఉందంటున్నారండి, కాకినాడ సజ్జ మీదని అంటున్నారు, దాని మీద మీరు మీ ఒపీనియన్ ఏంటని అడిగానండి. అడిగినప్పుడు జస్ట్ ఎదర మీటింగ్ జరుగుతుంది కదా, అక్కడ మాట్లాడదాం, ఈ ఫైల్ తెచ్చి నాకు అక్కడ ఇవ్వండి అని చెప్పారండి. అక్కడ వెళ్ళాం. అప్పుడు ఆ రోజు ఒకటే చెప్పారండి ఆయన, చంద్రబాబు నాయుడు గారు కాకినాడ సజ్జ జగన్ అంటున్నారు కదా, నాదే అయితే మీరు ఇచ్చేయండి తిరిగి వెనక్కి, నాకేం అభ్యర్థం లేదు అని ఆయన బహిరంగంగానే చెప్పాడండి. ఆయన ఇప్పుడు అతందే అయితే నిజానికి చంద్రబాబు నాయుడికి జగన్ అంటే పోటీయే కదా, ఇష్టం ఉండదు కదా. మన నిజంగా జగన్ అయితే ఇచ్చేచ్చాం కదా చంద్రబాబు నాయుడు అనేది. ఏంటంటే జగన్కి సంబంధం లేదండి, అంటే రాజశేఖర రెడ్డి టైంలో జరిగింది ఇది, ఇందులో అయితే షేర్ లేదు. ఆ రోజు కూడా అన్నారు, ఇదేనా కాకినాడ సజ్జ, ఎంత మంచి వాతావరణం, ఎంత మంచి ప్లేస్ అని కూడా అన్నారండి జగన్మోహన్ రెడ్డి ఆయన. తర్వాత మళ్ళీ మేము పాదయాత్రలో కలిసామండి మేము జగన్మోహన్ రెడ్డి గారిని. కలిసినప్పుడు ఆయనతో కూడా నడిచాము, దాదాపు ఒక గంట సేపు నడుస్తూనే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసామండి. చేసినప్పుడు ఖచ్చితంగా మన అండగా ఉంటాం మీకు, మన పార్టీ అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తానని చెప్పారండి ఆ రోజు పాదయాత్రలో. తర్వాత ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ బహిరంగ సభలో పిఠాపురం మీటింగ్లో కూడా చెప్పాడండి ఆయన, కాకినాడ సజ్జ రైతులకి న్యాయం చేస్తానని మాట ఇచ్చాం. మన అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లో రైతులతో కూడా కమిటీ వేసి దాని నిర్ణయం ప్రకారంగా రైతులకు న్యాయం చేస్తామని చెప్పాడండి. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా కమిటీ వేశారండి. కమిటీ వేయడమే కాకుండా రైతులతో చర్చించి ఒక మంచి పరిష్కారాన్ని ఈరోజు సజ్జ విషయంలో ఆయన చేశారండి. ముఖ్యంగా ఈ కాకినాడ సజ్జలో చాలా కోర్టుల్లో కూడా కేసులు వేసామండి మేము. హైకోర్టులో వేసాం, ప్రధాన సుప్రీంకోర్టులో కూడా ఉందన్నమాట. సుప్రీంకోర్టులోని టాప్ 5 కేసుల్లో సజ్జ కేసు ఒకటండి. కాకినాడ సజ్జ గురించి సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు, మేము కేసు వేసిన తర్వాత ఇటువంటి సమస్యలు ఉన్న దాదాపు ఒక 15 రాష్ట్రాల నుంచి ఇటువంటి సమస్యలు ఉన్న రైతులు వచ్చి మా కేసులో ఇంప్లీట్ అయ్యారండి. అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయండి ఇటువంటి ప్రాబ్లమ్స్. సజ్జకి కేటాయించడం భూములు, వాళ్ళ రైతుల ఇబ్బందులు వాళ్ళు ఫైట్ చేయడం, పరిశ్రమలు రాకపోవడం, పొలాలు ఖాళీగా ఉండిపోవడం, కొన్ని లక్షల ఎకరాలు ఉన్నమాట భారతదేశం మొత్తం మీద చూసుకుంటేనండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిష్కారానికి మా లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లు ఏమంటున్నారంటే, నెక్స్ట్ వచ్చే వాయిదాలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వారు ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుని రైతులకు న్యాయం చేశారో అటువంటి న్యాయం మాకు కూడా మిగతా దేశవ్యాప్తంగా ఉన్న సజ్జ రైతులకు కూడా చేయండి అని అడుగుతున్నారంటండి మా లాయర్లు. అంటే ఎంత చారిత్రాత్మక నిర్ణయం అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకునేది. అంతేకాదు ముఖ్యంగా ఇప్పుడు ఇటువంటి నిర్ణయం వెస్ట్ బెంగాల్లో జరిగిందండి. అక్కడ ఏంటంటే మమతా బెనర్జీ ప్రతిపక్షంలో ఉండగా రైతుల పక్షాన్ని పోరాటం చేసిందండి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతులకు న్యాయం చేసింది, కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది భూమి వెనక్కిమ్మని. అలాగే ఇక్కడ కాకినాడ సజ్జ పోరాటాల్లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే, చంద్రబాబు నాయుడు గారు మాకు ఏరువాగు సాగి పోలీసులు తరిమి కొట్టండి అని చెప్పాడు, మీకు కూడా మేము ఉంటామని చెప్పాడు కదండి. అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన కేసులు అండి, విపరీతమైన టార్చర్ అనమాట అండి. ఇంకా ప్రైవసీ ఉండేది కాదు, ఎక్కడికన్నా వెళ్ళాలంటే పోలీసులు వెనకాల వచ్చేవారు అనమాట. అటువంటి దారుణమైన పరిస్థితులు అండి 5 సంవత్సరాలు. కానీ 5 సంవత్సరాల్లోనూ ఈ కేసుల నుంచి అంత భయపడి ఏమవుతుందో మన బ్రతకని భయపడి టైంలో మాకు అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన వచ్చి ఓదార్పు యాత్రకు వచ్చి చెప్పినప్పుడు మేము అండగా ఉంటామని చెప్పారండి. అప్పటి నుంచి ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు దొరబాబు గారండి, ఆయన ఏ చిన్న కష్టం వచ్చినా ఈ కమిటీకే కాదు చిన్న వ్యక్తికైనా సరే, ఎవరైనా పోలీసు వచ్చి వ్యవసాయం చేసుకోలేకపోయినా ఎటువంటి అడ్డు పెట్టినా సరే పార్టీలో ఉండి మాకు అండగా నిలబడ్డాడనమాట. కేసులు ఆయనకి మీద కూడా కేసులు, అరెస్ట్ అంటే చేయలేదు కానీ ఆయన్ని స్టేషన్లో తీసుకువచ్చి కూర్చోబెట్టినాం. కనీసం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆయన మాట కూడా వినాలి, ఆయన్ని గౌరవించాలని ఇది కూడా ఉండేది కాదనమాట అండి పోలీస్ డిపార్ట్మెంట్కి. ఎప్పుడూ ఇంకా చంద్రబాబు నాయుడే సీఎంగా ఉంటాడు అనే ఒక ఆలోచనతో చేసేవారు తప్పించండి. నిజంగా ఒక పార్టీ ఎలా ఉన్నాయంటే అండి, ఇప్పుడు పార్టీలు ప్రతిపక్షంలో ఉండవు, ఒక మాట చెప్తున్నాయి, అధికారం వచ్చిన తర్వాత మాట మార్చేస్తున్నాయండి. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా మాకు ఏమైతే చెప్పిందో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చేసిందండి. సరే సార్, అయితే
ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక 11 గ్రామాలు అవార్డు చేయడంతో దాన్ని తప్పించడం, అంటే దాన్ని ఫ్రీ జోన్ కింద ప్రకటించడం అనేది జరిగింది. దానిపై అంటే ఎందుకు తీసుకున్నట్టు, ఎందుకు రిలీవ్ చేసినట్టు, అలాగే ఉన్న వాటిని ఎందుకు అలా ఉంచినట్టు? అంటే ఈ సెజ్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే యాక్చువల్గా అయితే ఓఎన్జీసీ వాళ్ళు ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా 10,000 ఎకరాలకి తయారు చేసుకుని వచ్చారండి వాళ్ళు. ఈ కలెక్టర్ వీళ్ళు ఏంటంటే దీన్ని పక్కన పెట్టి మా వాటికి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే హడావుడిగా తయారు చేశారండి 8,500 ఎకరాల లిస్టు. ఓకే, తయారు చేయడంలో ఒక ప్లాన్డ్గా ఉండదండి. 8,500 ఎకరం కూడా ఒక స్పేర్ టైప్లో కానీ ఏమి ఉండదన్నమాట. ఈ గ్రామాలు ఉన్నాయా ఏమి అని తెలియదు, సడన్గా తయారు చేశారు. ప్లాన్ మీ ఊరు ఉందంటే మొత్తం అంతా కలిపి అది చేశారనమాట అండి. ఇప్పుడు ఒక ప్లాన్ ముందే ప్లాన్ ఉంటే గ్రామాలు లేకుండా ఎక్కువ భూమి ఖాళీ భూమి ఎక్కడ ఉందని చేయొచ్చు. నిజానికి మా 2 మండలాల్లోనూ ఖాళీగా ఉండే ప్రాంతం, సెజ్జకు అనుకూలమైన ప్రాంతం షీసోర్లో చాలా ఉందండి. కానీ అది నోటిఫికేషన్ లేదు. అది వ్యవసాయానికి కూడా అంత అనుకూలం కాదు. కానీ మంచి పంటలు పండి భూమి గ్రామాల మధ్యలో ఉండి పొలాలని వీళ్ళు అవగాహన లోపంతో నోటిఫికేషన్ చేశారండి. చెడుతో స్టార్టింగ్లో వీళ్ళు ఏంటంటే గ్రామాలను నోటిఫికేషన్ లేవండి అసలు. కానీ వీళ్ళు ఏం చేశారంటే గ్రామాలను తీసేయాలా, మొత్తం అంతా మనమే కబ్జా చేసేయాలని దానితో ఫస్ట్లో ఏం చేశారంటే ఈ కేవీ రావు అండ్ బ్యాచ్ భూమి లేని పేదలు ఉంటారు కదా, వాళ్ళు సరైన ఇంటి వసతి లేని వాళ్ళ మీద పట్టుకున్నారు అన్నమాట. పట్టుకుని ఒక కాలనీ పెట్టండి, వాళ్ళని ముందు తరలించేశారండి. కానీ చాలా పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయండి 2 మండలాల్లోనూ. చాలా గ్రామాలు, దాదాపు 40 గ్రామాలు పైగా ఉన్నాయండి. పెద్ద గ్రామాలు ఉన్నాయండి. అవన్నీ షిఫ్ట్ చేయడం చాలా కష్టం. అంచేది ఏంటంటే ఇల్లు లేని వాళ్ళు, వ్యవసాయ భూములు లేని వాళ్ళు, బాగా పేదలు, మేము ఇల్లు కట్టుకోలేమో భవిష్యత్తులో అన్ని వాళ్ళే వెళ్ళారండి అక్కడికి. నిజానికి నిజమైన రైతులు కానీ మంచి ఇల్లు ఉన్నవాళ్ళు కానీ ఎవరు వెళ్ళలేదు. దాంతో ఇప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఏంటంటే దీనికి పరిష్కారం చేయాలి, కాకినాడ సెజ్కి పరిష్కారం చేయాలనే దిశగా ఆలోచిస్తూ గ్రామాలు తీయడం అసాధ్యం కాబట్టి గ్రామాలను వదిలేస్తున్నాం అని ఒక నిర్ణయం తీసుకొని గ్రామాలను విడిచిపెట్టారండి. పంట భూముల్ని అడాప్ట్ చేసుకుంటారు. పంట భూములు కూడా అండి ఎవరైతే అమ్మారో సెజకే ఆ భూములే తీసుకుంటున్నారండి. అమ్మన భూములు మళ్ళీ తిరిగి రైతులకు ఇచ్చేస్తున్నారండి. మెయిన్ ఇక్కడే తప్పు. రైతులు ఎక్కడ నష్టపోయారంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా డబ్బులు తీసుకునే వాళ్ళని కూడా బలవంతంగా తీసుకునేలా చేశారండి. అప్పుడున్న నాయకులు ఏంటంటే కౌరు పంపించడం, మీరు తీసుకోండి డబ్బులు మేము ఉన్నాం కదా, ఇప్పుడు తీసుకుంటే తర్వాత మళ్ళీ పెంచుతారు, అవి మళ్ళీ వస్తాయి మీకు అని ప్రజలను మభ్యపెట్టడంతో అధికారులు, పెద్ద నాయకులు అధికారులు చెప్తే కొంచెం నమ్ముతారు. కానీ అమాయకులు నమ్మడం వల్ల ఎక్కువ మంది ఆ టీడీపీ గవర్నమెంట్లో డబ్బులు తీసుకున్నారండి. ఆ ప్రెజర్ లేకపోతే డబ్బులు తీసుకోరండి ఎవరన్నా. కానీ ఆ ప్రెజర్ని కూడా తట్టుకొని డబ్బులు తీసుకున్న వాళ్ళు రైతు దాదాపు 2,200 ఎకరం ఇంకా డబ్బులు తీసుకోలేదండి. ఆ భూములు పొలాలను తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నారండి గవర్నమెంట్. తీసుకున్న భూములు తీసుకుంటున్నారు. తీసుకునే భూములు గతంలో కేవీ రావు తీసుకున్నాడండి. ఆ కేవీ రావు అనే వ్యక్తి జిఎంఆర్కి పర్చేజ్ చేశాడండి. జిఎంఆర్ కూడా ఏ పరిశ్రమ పెట్టలేకపోయిందండి ఇక్కడ. దాంతో జిఎంఆర్ నుంచి ఇప్పుడు అరవింద్ ల్యాబ్స్ వాళ్ళు తీసుకున్నారటండి. దాని మీద ప్రాసెస్ జరుగుతుందండి. ఇచ్చేసి అదే డబ్బులు ఇవ్వడం భూములు రైతులకు ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు ఆల్రెడీ మొదలైందండి. గ్రామాలు అయితే విడిచిపెట్టేస్తున్నారు. త్వరలో మంచి పరిశ్రమలు హెచ్పిసిఎల్ వాళ్ళ రిఫైనరీ ఒకటి, తర్వాత అరవింద్ ల్యాబ్స్ వాళ్ళది మంచి ఫార్మా ఒకటి, ఆల్రెడీ దివీస్ కూడా వర్క్ జరుగుతున్నట్టుంది. అక్కడ పారిశ్రామికరణ కొంచెం ఊపు అందుకుంటుందండి. సరే సార్, ఇప్పటికైనా అంటే మీ మీద కేసులు కానీ లేకపోతే ఉద్యమం పోరాటం కానీ ఏదైతే ఉందో, కానీ ఈ టర్మ్ అంటే ఈ గవర్నమెంట్లోన మీ రైతులకి పూర్తిస్థాయి విముక్తి కలుగుతుంది అనుకుంటున్నారా, కలుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా కలుగుతుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారండి, మాకు మీ కేసులన్నీ తీసేస్తాం అని చెప్పారండి. అంతేకాకుండా దీనికి ఒక కమిటీ కూడా వేసాడండి నేను, జగన్మోహన్ రెడ్డి కమిటీ చేసి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనికి ఒక సరి అయిన వ్యక్తిని కమిటీ చైర్మన్గా వేయాలని చెప్పేసి ఆ వ్యవసాయం మీద ఆసక్తి ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి అయిన కన్నబాబు గారిని దీనికి కమిటీ చైర్మన్గా వేశారండి. ఆయన చాలా ఫ్రీగా మాట్లాడి మమ్మల్ని రైతులతో మాట్లాడి రైతుల సమస్యలన్నీ తెలుసుకుని రైతులకు అనుకూలంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి.
అంతేకాకుండా ఆల్రెడీ వీళ్ళు డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, రైతుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏటనేది లిస్ట్ తయారు చేయండి, కేసులన్నీ తీసేద్దాం అని చెప్పారండి. త్వరలో ఆ కేసులు కూడా తీసేస్తారు. సరే, ఇదే శుభపరిణామం అనుకోవాలి. సరే, అయితే ఇప్పుడు కొన్ని గ్రామాలు వదిలేస్తున్నారని అంటున్నారు కదా, అలాగే కొన్ని తీసుకొని భూములు కూడా అప్పుడు అమ్ముకొని భూములు కూడా వెనక్కి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫ్యాక్టరీలు రకరకాల ఫ్యాక్టరీలు వస్తాయి అక్కడికి, అది హెచ్పిసిఎల్ ఉన్నాయండి, ఇంకా ఇప్పుడు దివిసేన ఉంది. ఈ మధ్యకాలంలో కొంచెం ఉద్యమాలు కూడా జరిగినాయి. అంటే అక్కడ వచ్చే పొల్యూషన్ వల్ల కొంత ఇబ్బంది అవుద్దని చెప్పేసి ఆ గ్రామాల పక్క ఉన్న గ్రామాలు అయితే కొంత ఇబ్బంది. అలాగే మీ ఏరియాలో అంటే ఎస్సీజెడ్ సంబంధించిన ఏరియాలో ఈ ఫ్యాక్టరీలు పెట్టడం వల్ల ఎఫెక్ట్ ఏమన్నా అయ్యి ఆ గ్రామాలకు ఏమైనా ఇబ్బంది అవుద్దా? అలాగే పంట పొలాల పరిస్థితి ఏంటి? పంట పొలాలు అంటే అండి, మధ్యలో ఉన్న పంట పొలాలన్నీ ఒక పక్కకి తీసుకొచ్చేస్తున్నారండి. మధ్యలో ఎవరన్నా అమ్మని వాళ్ళు ఉంటారు కదా, అటు సజ్జకే పరిశ్రమలు పెట్టడానికి అడ్డు లేకుండా ఉండడానికి భూ మార్పిడి రైతులకు కూడా వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా ఉండే మంచి పొలాలనే ఇస్తున్నారండి. ఇప్పుడు ఉన్న పొలం కంటే ఇంకా బెటర్ పొలం రైతులను అందరూ ఒక పక్కకే తీసుకెళ్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం కూడా వీటిని రైతుల పైన తిరిగి రిజిస్ట్రేషన్ కూడా చేస్తుందండి ఫ్రీగానే. ఓకే, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి ఏదైతే ఈ 2200 ఎకరం అవార్డు అయిందో దాన్ని రైతుల పేరుని కూడా రిజిస్ట్రేషన్ చేస్తుందండి. అలాగే ఇప్పుడు పొల్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మేము అడిగామండి. దాంతో ఈ ఫార్మా కంపెనీలు అయితే వస్తే దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలతో ఒక పైప్ లైన్ కూడా వేస్తున్నారండి. ఇక్కడ పొల్యూషన్ వాటర్ ఇక్కడ దగ్గరలో ఇక్కడ లేకుండా సముద్రంలో లోపలికి వేస్తామని చెప్పారండి. అలాగే గ్రామాలకు కూడా లేకుండా దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం వదిలేస్తున్నారండి గ్రామాల చుట్టూ ల్యాండ్. వ్యవసాయ భూమి గ్రామాలకు అనుకున్న భూమి గ్రామాల చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ మేర వదిలేస్తున్నారండి. వదిలేసి వాళ్ళు ఎక్వేషన్ చేస్తున్నారండి. ఎక్కడైనా గ్రామాన్ని ఆనుకునే సెజ్జోళ్ళ భూమి ఉంటే ఆ భూమి రైతులకు ఇచ్చేసి మధ్యలో ఉన్న రైతుల భూమిని సెజ్జోళ్ళు తీసుకుంటున్నారు అనమాట. అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వాసంతో అయితే ఉన్నారు. అవునండి. ఆయన గురించి ఏమైనా మాట్లాడదామనుకున్నారా? ముఖ్యంగా ఆయన ఈ 15 సంవత్సరాలు మేము నిజాయితీగా చేసిన ఒక పోరాటం 15 సంవత్సరాలు నిలబడిందంటే అండి, మా నిజాయితీయే నిలబెట్టిందండి ఈ పోరాటాన్ని. మా నిజాయితీని గుర్తించిన ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అండి. నిజంగా వీళ్ళు అడుగుతున్న దీంట్లో న్యాయం ఉందా అని నమ్మి మాకు న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చి మాకు అండగా ఉంటుంది ఈ పార్టీ వీళ్ళకి న్యాయం జరిగే వరకు అని చెప్పాడండి. అప్పటి నుంచి పార్టీ మాకు అండగా ఉంది. మా కష్టకాలంలో మా ఎమ్మెల్యే గారు పెండెం దొరబాబు గారు, అలాగే కన్నబాబు గారు, గీత గారు మాకు అండగా ఉండి మాకు ఏ కష్టం వచ్చినా పోలీసుల నుంచి విపరీతమైన హెరాస్మెంట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ మాకు ఉండి మమ్మల్ని జైల్లో పెడితే వీళ్ళు ఎంపీ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ రోజు మా ఇంటికి ఫోన్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పేవారంటండి, మీకు అండగా మేము ఉన్నాం, భయపడతాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన చేసిన నిర్ణయం ఈరోజు దేశానికే ఆదర్శవంతమైన నిర్ణయం ఉండేది. ఈరోజు కొన్ని లక్షల ఎకరాలకే న్యాయం చేసే ఒక ప్రక్రియ ఈరోజు దేశవ్యాప్తంగా మొదలైన జగన్మోహన్ రెడ్డి ఫార్ములాను పెట్టి ఈ సజ్జల సమస్యలను పరిష్కరించమనే ఒక ఆలోచన కూడా ఈరోజు దేశవ్యాప్తంగా నడుస్తుందండి. నిజంగా సజ్జ రైతులు ఈ 15 సంవత్సరాల నుంచి చేసిన పోరాటంలో వచ్చిన ఫలితానికి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి అండి. అంచేత ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ రుణపడి ఉంటారని తెలియజేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, రెడ్డి గారు అయితే మాత్రం మంచి ఇంటర్వ్యూ ఇచ్చారని అనుకుందాం. ఎందుకంటే సుమారు 15 సంవత్సరాలుగా అహర్నిశలు కుటుంబాన్ని వదిలి పోరాటం చేసి పోరాటంలో విజయం సాధించారని అనుకోవాలి. ఆయన మాటల్లో ఉన్నారు కనుక విజయం అయితే సాధించామని కొంతవరకు అనుకోవాలి. మరింత విజయం అంటే మన గవర్నమెంట్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరింత మేలుగా రైతులకి అండగా ఉండే దిశగా మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుందాం. సార్, మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి అలాగే మా సబ్స్క్రైబర్స్కి మా ప్రేక్షకులకి కేటాయించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.